బుద్ధి అవుద్దా? దేవుడే మనల్ని విడిచిపెడితే, పిల్లలు విడిచిపెడితేనే తల్లిదండ్రులు తట్టుకోరు, తల్లిదండ్రులు విడిచిపెడితేనే పిల్లలు తట్టుకోలేరు. అలాంటిది దేవుడు విడిచిపెడితే ఎంత భయంకరంగా ఉంటుంది అక్షోభ. తట్టుకుంటాం మనం? తట్టుకోలేం ప్రియదేవులారా. కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, అయ్యా నేను ఇంతగా పాపిగా ఉన్నా, ఇంతగా అపవిత్రుడిగా ఉన్నా, ఇంతగా నీచుడిగా ఉన్నా, ఎందుకయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నామని చెప్తాడు. నిజమే, దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. అందుకని భక్తుడు ఇలా పాడుకుంటాడు, ఏంటి చెప్పనా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినను నన్ను క్షమించావు, కరుణించావు, నన్ను ముత్తాడావు. అయినను నన్ను క్షమించావు, కరుణించావు, నన్ను ముత్తాడావు. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది మనలో చెప్పండి? ఏమున్నా లేకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. గమనించండి, ఎడబాయుడండి, ఎడబాసే దేవుడు కాదు. కానీ ప్రియదేవులారా, ఎడబాయాల్సి వచ్చిన పరిస్థితి ఒకరోజు వస్తుంది. విడిచిపెట్టే రోజు ఒకరోజు వస్తుంది. ఆయన చెయ్యి అలా వదులుతాడంతే. కుక్కలు దించుతాయి చూసారా ఇస్తరాకు? చూసారా ఎప్పుడన్నా? చూసారా లేదా? అట్ట అయిపోతుంది మన బ్రతుకు. మనం గనక లెక్కలేనితనంగా బ్రతికితే. రాత్రి ప్రార్థన ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసా తెలీదా? ఏ నాటుకు పోయారు, ఏ మిరపకాయలకు పోయారు, ఏ పత్తికి పోయారు, లేకపోతే శనగలకు పోయారు, లేకపోతే కట్లకు పోయారు.